హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనమైతే సింపుల్గా టేస్టీగా రైస్కి, రోటీస్కి, దేనికైనా టేస్టీగా ఉండే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అదే మునక్కాడ మిల్ మేకర్ కర్రీ అండి. ములక్కాడ మిల్ మేకర్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మిల్ మేకర్ నాన్ వెజ్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, మిల్ మేకర్ని 10 నిమిషాల ముందు నార్మల్ వాటర్లో నానబెట్టుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే 3 పచ్చిమిరపకాయలండి, 10 మునక్కాడ ముక్కలు అయితే తీసుకున్నాను. ఈ మునక్కాడ మిల్ మేకర్ కర్రీ హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఈ నూనె అయితే కాగాలి. చూడండి, నూనె అయితే కాగింది కదా. ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందులోనే ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, ములక్కాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈవెన్గా తొందరగా కుక్ అయిపోతుందండి. ములక్కాడ కూడా నవలడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా చిన్న ముక్కలుగా. ఈ ములక్కాడను ఉల్లిపాయ బాగా నూనెలో అయితే మగ్గాలండి. మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. ఉల్లిపాయ నూనెలో ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, ఇది మొత్తము కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. వేగాలి. వేగిన తర్వాత అయితే నేనైతే మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, ఉల్లిపాయలను ములక్కాడ బాగా వేగిపోయిందండి. ఇందులోనే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుందామండి. ఏ కర్రీ చేసినా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కూర టేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా నూనెలో అయితే వేగనిద్దాము. ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చూడండి, ఇదైతే వేగుతుంది కదా. ఇందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే ఇందులోనే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలని మొత్తము ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ మసాలా మొత్తము ఈ మిల్ మేకర్లకు పట్టేలాగా 2-3 నిమిషాల పాటు నూనెలో అయితే బాగా వేగనిద్దామండి కలుపుకొని. ఇదైతే మూత అయితే పెట్టుకుందామండి. ఈ మిల్ మేకర్ కూడా నూనెలో వేగడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే బాగా కలిపి మూత అయితే పెట్టుకుందామండి. 2-3 నిమిషాల పాటు ఇదైతే బాగా నూనెలో అయితే మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసుకుంటానండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, మిల్ మేకర్ కూడా 2-3 నిమిషాల పాటు నూనెలో అయితే బాగా మగ్గింది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. అలానే 1/4 టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అయితే చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినవి. ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులో చూడండి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఒకసారి అయితే మొత్తం కలుపుకుందామండి. చూడండి, మొత్తం కలుపుకున్నాక కూరకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, వాటర్ అయితే వేసుకున్నాం కదా. ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకొని మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా. మూత అయితే పెట్టేసుకుందాము. దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి.
చూద్దామండి ఒకసారి. చూడండి, ఇదైతే ఉడుకుతుంది కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక అర స్పూన్ వరకు కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. ఇది మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, ఇదైతే దగ్గరగా అయింది కదండి. చూడండి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఇదైతే మగ్గనిద్దామండి. ఇది మగ్గిన తర్వాత నేనైతే చూపిస్తాను. మూత అయితే పెట్టేసుకుందాము. చూద్దామండి ఒకసారి అయిందేమో. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుందండి. గ్రేవీగా చూసారు కదా, సింపుల్గా టేస్టీగా ములక్కాడ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్కి, రోటీస్కి, చపాతీకి దేనికైనా చాలా బాగుంటుంది. చూడండి, సింపుల్గా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ములక్కాడ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. టేస్టీగా ఉండే ములక్కాడ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ మిల్ మేకర్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరిగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది రైస్కైనా, రోటీకైనా, పుల్కాకి దేనికైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా ములక్కాడ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.